సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. అది వేలాది మంది నిరుద్యోగుల కల. రాత్రింబవళ్లు కష్టపడి చదివి గ్రూప్ 1 అధికారి కావాలని కలలు కన్నారు. కానీ వారి ఆశల్ని రాజకీయ ప్రయోజనాలు, అవినీతి తిమ్మింగలాలు మింగేశాయి. 2018 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై ఇప్పుడు హైకోర్టు ఉక్కుపాదం మోపింది. టీడీపీ హయాంలో మొదలైన ప్రక్రియ జగన్ ప్రభుత్వం వచ్చాక అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రైవేట్ హోటళ్లలో సమాధాన పత్రాల మూల్యాంకనం, డిజిటల్, మాన్యువల్ మార్కుల్లో భారీ తేడాలు, ఇలా ఒక్కో అరాచకం వెలుగులోకి వస్తుంటే ఇది వ్యవస్థీకృత కుంభకోణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేసి మార్చి 16లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడం సంచలనం రేపుతోంది. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో తేలుతుందా? అర్హులకు న్యాయం జరుగుతుందా అని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సింధు, మొత్తానికి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఏదైతే నియామకాల్లో జరిగినటువంటి అవకతవకల పైన ప్రత్యేకంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రత్యేకమైనటువంటి ఒక సిట్ను ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రత్యేకంగా ఇటు రవిశంకర్ అయ్యనార్కి సంబంధించినటువంటి నేతృత్వంలో సిట్ ఇప్పటికే విచారణ చేపట్టింది. ప్రత్యేకించి కూడా ఈ సిట్కి సంబంధించిన దాంట్లో ఇటు మూల్యాంకనం కావచ్చు, డిజిటలైజేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రత్యేకంగా జరిగినటువంటి అవకతవకల పైన పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయబోతూ ఉన్నారు. ఏదైతే ఇటు నిజంగా అర్హులైనటువంటి వారికి సాధారణంగా ఇటు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలంటే ఇవాళ కింది స్థాయి అంటే ఒక గ్రూప్ ఏదైతే గ్రూప్ 4 అంటే క్లాస్ 4 స్టేజ్కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగం కోసమే ఇవాళ పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి అభ్యర్థులను కనుక మనం ఒకసారి చూస్తే ఏ విధంగా కోచింగ్ సెంటర్లలోనూ అదేవిధంగా స్టడీ సర్కిల్స్లోనూ ఏ విధంగా వారు పడేటువంటి అగపాట్లు, ప్రత్యేకంగా వారు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, వారు చేస్తున్నటువంటి కఠోర దీక్ష, శ్రమ, వీటన్నిటినీ కూడా ప్రత్యేకించి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా దాన్ని తీర్చిదిద్దాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రత్యేకించి ఏదైతే ఇటు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన నిజంగా ఇది టీడీపీ హయాంలో ఈ యొక్క ప్రక్రియ జరిగినట్లు కూడా తెలుస్తుంది. మరి ఏదైతే ఇటు ఏపీపీఎస్సీలో జరిగినటువంటి వ్యవహారం పైన ప్రత్యేకంగా అసలు అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ కావచ్చు, కార్యవర్గ సభ్యులు, మీరంతా కూడా ఎవరు ఏం చేశారనేటువంటి దానిపైన కూడా ప్రత్యేకించి ఒక నివేదికను సిద్ధం చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ ప్రక్రియలో గత వైసీపీ హయాంలో ఇది ఎంతవరకు ఇటు అభ్యర్థులకు నష్టం చేకూర్చింది, నిజమైనటువంటి అభ్యర్థులకు ఎంత మేర న్యాయం చేయగలమనేటువంటి దానిపైన, ఎందుకంటే ఒక ఉద్యోగం కోసం వారు వయోపరిమితి, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కష్టం, వారు తీసుకున్నటువంటి శ్రమ, వీటన్నిటిని కూడా ఎంతో వారు వృధా చేసుకుని లక్షల రూపాయలు వారు స్టడీ సెంటర్లకు లేదంటే ఇంకా మిగతా వాటికి కేటాయించుకుని, సమయాన్ని ముఖ్యంగా కేటాయించుకుని వారి జీవితమే దాన్ని ఆ ఉద్యోగం చేస్తేనే వారి యొక్క జీవితం ముందుకెళ్ళేటువంటి విధంగా వారి యొక్క విధి విధానాలు ఉంటాయి. కాబట్టి దాని వ్యవహారంలో ఈ విధంగా చేయటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రేటు ఫిక్స్ అయింది అనేటువంటి ఊహాగానాలు కూడా అదేవిధంగా వచ్చాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు కూడా తెలిసింది. డీజీ స్థాయి వ్యక్తిని అంటే మనం చూడొచ్చు, రవిశంకర్ అయ్యనార్ అడిషనల్ డీజీగా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి నేతృత్వంలో ఇది ఇచ్చింది. కాబట్టి మరి నిజంగా ఈ అభ్యర్థులకు న్యాయం చేయగలరా? ఎందుకంటే ఒకవేళ అవినీతి కనుక జరిగి ఉండుంటే మరి దాన్ని మళ్ళీ వాటిని కండక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే మరి ఏ విధంగా దాని ఎంపిక ప్రక్రియ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఒక తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇటు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఈ నివేదిక పైన హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి మరి ఏ విధంగా ఈ అభ్యర్థులకు న్యాయం చేయాలనేది త్వరలో వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. ఇటు ఈ వచ్చేటువంటి నివేదిక పైన కూడా నిజంగా చాలా మంది విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. వారు ఏదైతే ఇటు వ్యవహారంలో ఇటు సిట్టు ఇచ్చేటువంటి నివేదిక పైనే వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అధికారులైనా ఇటు విద్యార్థులైన అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.